శ్రీకాకుళం జిల్లా టెక్కెలి వైసీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ గురించి ఒక చిన్న పరిచయం. ఏపీ తెలుగుదేశం అధ్యక్షుడు అచ్చెన్నాయుడిపై విమర్శలు గుప్పించడానికి ఈయన రంగంలోకి దిగుతారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన కొత్తలో ఒక వీడియో ఛానల్తో మాట్లాడిన దువ్వాడ కాసింత కంటతడి పెట్టాడు. ఆ సమయంలో అచ్చెన్నాయుడిపై ఆయన చేసిన ఆరోపణలకు ఫిదా అయిపోయిన సీఎం జగన్ దువ్వాడ శ్రీనివాస్ కు వెంటనే ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారు. ఇక సీన్ కట్ చేస్తే తాజాగా టెక్కెలి నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలో ఉన్న దువ్వాడ శ్రీనివాస్ మళ్లీ వార్తల్లోకి వచ్చేశారు. ఈసారి వాలంటీర్లను బెదిరించారు. ఆయన చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి. అసలేం జరిగిందనే లోతుల్లోకి వెళ్తే ఒక కార్యక్రమంలో పాల్గొన్న టెక్కెలి వైసీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ వాలంటీర్లు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాదు రాజీనామాలు చేసిన వాలంటీర్లు వైసీపీ కండువా కప్పుకొని పార్టీ తరఫున ప్రచారం చేయాలన్నారు. అలా చేయని వాలంటీర్లను జూన్ 5 నుంచి విధుల్లోకి తీసుకోమని బెదిరించారు. అంతేకాదు వారికి డెడ్ లైన్ కూడా విధించారు. మే 3 లోపు వాలంటీర్లు రాజీనామా చేయాలని, ఆ రోజు నుంచి 10 రోజుల పాటు వైసీపీకి ప్రచారం చేయాలన్నది ఆయన ప్రధాన డిమాండ్. అలా చేయని వాళ్లు తమకు అవసరం లేదని, వారిని తొలగిస్తామని బెదిరింపులకు దిగారు. వారి స్థానంలో మరొకరిని నియమిస్తామని మనసులోని మాట చెప్పేశారు. దేనికి సంబంధించిన వీడియోను టీడీపీ షేర్ చేసింది. దువ్వాడ వ్యవహార శైలిని తప్పుపట్టింది. జగన్ అసలు రంగు ఇదని, మీరు ఎంత బెదిరించినా వాళ్ళు రాజీనామా చేయరని టీడీపీ తెలిపింది. రాబో టీడీపీ ప్రభుత్వంలో వారికి వేతనం పెంచడమే కాదు, స్కిల్స్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇప్పించి వారి భవిష్యత్తు తీర్చిదిద్దేలా ఇటు చంద్రబాబు, పవన్ కృషి చేస్తారని వెల్లడించింది. కండువా వేసుకోలేదని, రాజీనామా చేయలేదని ఏ వాలంటీర్ దగ్గర నుంచి రిపోర్ట్ వస్తే ఆ వాలంటీర్ 5వ తారీఖు నుంచి ఉండడు. అప్పుడు మీరు చెప్పినా మేము వినము. అయితే ఎవరైతే రాజీనామా చేసి కండువా వేసుకొని నేను చెప్పిన పద్ధతుల్లో తిరుగుతున్నారో ఆ వాలంటీర్ ఖచ్చితంగా జూన్ 5వ తారీఖు నుంచి కొనసాగుతాడు. ఆ వాలంటీర్ జూన్ 5వ తారీఖు నుంచి కొనసాగుతాడు. ఇది క్లారిటీ. ఇంకెవరైనా కానీ రాజీనామా చేయలేదంటే వాళ్ళు మనకు పని చేయరు అని అర్థం. కండువా వేసుకోలేదు అంటే వాళ్ళు మనకు పని చేయరు అని అర్థం. ఇది నేను క్లారిటీగా, మా రిపోర్ట్స్ మాకున్నాయి, మీ రిపోర్ట్స్ మాకు తెలుస్తాయి. కాబట్టి అది ఎవరైతే రాజీనామా చేయలేదో వాళ్ళ మీద మేము కనీసం అంటే కనీసం దృష్టి పెట్టే ప్రసక్తే లేదని సందర్భంగా తెలియజేస్తున్నాను. అదొకటి మెయింటైన్ చేయాలి ఇమీడియట్ గా. ఈ రోజుకే ఇంకా బ్యాలెన్స్ వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో ఈ రోజే రాజీనామా చేయండి. లేదా రేపు 3వ తారీఖు నాటికి ఇంకా ఏ వాలంటీర్ అయినా కానీ రాజీనామా చేయలేదని మాకు తెలిస్తే మాకు అక్కర్లేదా వాలంటీర్, వాళ్ళతో పని కూడా లేదు. ఇంకొకటి వస్తాడు, అదే ప్లేస్ లో మరొకటి వస్తాడు, పెట్టుకోండి. ఈ 10 రోజులు పని చేయమనండి. ఈ 10 రోజులు ఎవరైతే పని చేస్తాడో అతనే మన వాలంటీర్, అతనికే పెడతాం. ఇది మీకు స్పష్టంగా తెలియజేస్తున్నాను. మీరు ప్రతి గడపకు కూడా వెళ్లి ప్రచారాన్ని ఉధృతం చేయాలని కోరుతున్నాను. అయిపోయింది, మన తిరుగులు అన్ని అయిపోయినాయి. ఇక్కడి నుంచి మీరు ఎక్కడ ప్రచారంలో కూడా తగ్గకూడదని తెలియజేస్తున్నాను. పోలింగ్ నాడు కూడా మళ్లీ మనం సమావేశం ఇంత విస్తృతంగా పెట్టుకోవడానికి అవకాశం ఉండకపోవచ్చు. 13వ తారీఖు ఉదయం 7 గంటలకల్లా మనకి పోలింగ్ స్టార్ట్ అవుతుంది. 7 నుంచి 6